MLC Kavita stated that the BRS government has allocated 1,000 crores for the development of the Kondagattu Anjaneya Swami temple. She urged that despite the change in government, the ongoing development plans should not be halted and must be implemented as planned. And Kavita visited the Kondagattu Anjaneya Swami temple and emphasized the importance of the government focusing on the temple's development and free from politics. She highlighted that under their government, work on the Kondagattu stairway, Konneru sheds and the Diksha Viramana Mandapam has been initiated, and she criticized the current government's handling of the Kondagattu Ghat road development, stating it was inadequate and demanded that the development works started by the BRS government be completed before the upcoming Hanuman Jayanti. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప స్వామివారిని మళ్ళీ మళ్ళీ దర్శించుకునేటటువంటి భాగ్యం నాకు దక్కిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలి, బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా భక్తుల డబ్బులతోనే కొండగట్టును డెవలప్ చేసుకున్నాం తప్పితే ఆనాటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొండగట్టును పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొండగట్టు ఆలయానికి దినదినం కూడా అభివృద్ధి చేసుకుంటూ గత 10 సంవత్సరాల్లో అనేక నిధులను కూడా మనం కేటాయించుకోవడం జరిగింది. స్థానిక జెడ్పీటీసీ రామ్మోహన్ గారు, అట్లానే తిరుపతి గారు సర్పంచ్ గారు మరి రోడ్ ఏదైతే కొండగట్టుకు రావాలో దాన్ని డెవలప్ చేయడానికి అనేక మందిని అనేక సార్లు అప్రోచ్ అయినా గత సంవత్సరం నుండి ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చాలా బాధాకరం. భక్తుల సౌకర్యార్థం తక్షణమే రోడ్కు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఆంజనేయ స్వామి దయ వల్ల తెలంగాణ బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప స్వామివారిని మళ్ళీ మళ్ళీ దర్శించుకునేటటువంటి భాగ్యం నాకు దక్కిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలి, బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా భక్తుల డబ్బులతోనే కొండగట్టును డెవలప్ చేసుకున్నాం తప్పితే ఆనాటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొండగట్టును పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొండగట్టు ఆలయానికి దినదినం కూడా అభివృద్ధి చేసుకుంటూ గత 10 సంవత్సరాల్లో అనేక నిధులను కూడా మనం కేటాయించుకోవడం జరిగింది. స్థానిక జెడ్పీటీసీ రామ్మోహన్ గారు, అట్లానే తిరుపతి గారు సర్పంచ్ గారు మరి రోడ్ ఏదైతే కొండగట్టుకు రావాలో దాన్ని డెవలప్ చేయడానికి అనేక మందిని అనేక సార్లు అప్రోచ్ అయినా గత సంవత్సరం నుండి ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చాలా బాధాకరం. భక్తుల సౌకర్యార్థం తక్షణమే రోడ్కు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ